ముఖ్యంగా సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్లందరికీ నిజంగా పోలీసు వారి తరఫున, గుంటూరు జిల్లా పోలీసు వారి తరఫున చేతులెత్తి నమస్కరించాల్సిన అంత ప్రశాంతంగా చేసుకున్నారు ఎలక్షన్. వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మీకందరికీ తెలుసు, సుమారు ఈ సబ్ డివిజన్ లో, ఈ నియోజకవర్గంలో 5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. నా సబ్ డివిజన్ లో సత్తెనపల్లిలో 5 లక్షల మంది ఓటర్లకి దాదాపు 600-700 మంది పోలీసు మాత్రమే వచ్చింది. 5 లక్షల మంది ఓటర్లను 600 లేక 700 మంది పోలీసు కంట్రోల్ చేస్తూ ఎలక్షన్ ఇంత పీస్ఫుల్ గా జరగనిచ్చిందంటే పోలీసు వారి గొప్పతనం కాదు, ప్రజల యొక్క గొప్పతనం. ఓటర్లందరూ చాలా మంచివాళ్లు, ఎంతో బాగా సహకరించారు. ఇలా సహకరించి ప్రశాంతంగా ఎలక్షన్ జరగనిచ్చినందుకు పోలీస్ ఫోర్స్ కొన్ని చోట్ల 3-4 వేల మంది ఓటర్లు ఉన్న ప్రాంతంలో కూడా 5-6 పోలీసులు ఉన్నా కూడా వాళ్ళు ప్రశాంతంగా నిర్వహించుకున్నందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు పాత్రికేయుల ద్వారా తెలియజేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రత్యేకమైన సమావేశం పెట్టుకున్నాం. ఈ సందర్భంగా తెలియజేయాల్సింది కూడా 1-2 ఇంకా ఉన్నాయి. మే 23 వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. దయచేసి అన్ని పార్టీల వారు సహకరించాలి. ఎవరైనా రెచ్చగొట్టినా, రెచ్చిపోతే ప్రజలు వాళ్ల మాటలు విని ఆందోళనకి, రాస్తారోకాలకి, దిష్టిబొమ్మ దహనాలకి, ఇటువంటి వాటిల్లో కనుక పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరి మీద కేసులుంటాయి. 3 ఏళ్ల పాటు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. దీనికి తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆరోగ్యం బాగాలేకపోతే, జ్వరం వస్తే మా అమ్మని అడిగితే జ్వరం తీసుకుంటామమ్మా అని అడిగితే డాక్టర్ లాగా హెల్ప్ చేస్తారు కానీ, డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు కానీ వాళ్ళు నా జ్వరాన్ని తీసుకోరు. అదేవిధంగా ఎవరి కోసం మీరందరూ గనక రాస్తారోకాలు, దహనాలు, ఇటువంటి శాంతి భద్రతల భంగం కలిగిస్తే రేపు ఏ పార్టీ వారు గాని, ఎవరు గాని మీ మీద ఉన్న కేసుల్ని వాళ్లు తీసుకోరు. కాకపోతే కోర్టు ఖర్చులు భరిస్తారు, లీడర్లకయ్యే ఖర్చులు భరిస్తారు కానీ మీకు జరిగే 3 or 4 years నష్టానికి ఎవరు సహకరించరు. దయచేసి మీకు తెలియకుండా వైలేషన్ చేసిన వాళ్ళకి మన సబ్ డివిజన్ లో 60 కేసులున్నాయి. అన్ని పార్టీల మీద, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, ఇవన్నీ కేసులు బయటకు వస్తాయి. మళ్లీ 5 ఏళ్ల తర్వాత, ఎలక్షన్ తర్వాత మిమ్మల్ని అందరినీ ఈ కేసుల సందర్భంగా పిలుస్తారు. ఇందులో ఇంతమంది మంచి ప్రజలున్నా కూడా ఎవరో ఒక 10% ఇటువంటి కేసులు ఇరుక్కొని ఎవరో చెబితే రెచ్చిపోయి, లేకపోతే ఎవరి కోసమో చేసిన వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. అలా ఉండకుండా ప్రజలందరూ తప్పకుండా నాకు సహకరించాలి, పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించాలి. ఇప్పుడిప్పుడే అందరూ నార్మల్సీకి వచ్చి పల్లెటూళ్లలో కూడా ఒకరికొకరు మళ్లీ కలిసిమెలిసి అన్నయ్య, అక్కయ్య, బావ అని పిలుచుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మీరందరూ కోఆపరేట్ చేసి వెనకటి విధంగా మళ్లీ శాంతి భద్రతలను పరీక్షించడానికి మీ పాత్రికేయులు ముఖతః నేను అందరినీ ప్రార్థిస్తున్నాను.